రాత్రి సమయం ఒక పల్లకి వెళ్తూ ఉంటుంది. అందులో కొత్త పెళ్లి కూతురు కూర్చుని ఉంటుంది. సుక్షుణ్ణి ఆ పల్లకీని చూస్తుంది. తను పల్లకీలోకి వెళ్ళిపోతుంది. పెళ్లి కూతురు పల్లకీలో శుక్చుణ్ణిని చూసి భయపడిపోతుంది. ఎర్ర చీర, విరబూసిన జుట్టు, కాటుకు పెట్టుకుని ఉన్న కళ్లను చూసి పెళ్లి కూతురు గట్టిగా అరుస్తుంది, ఎవరైనా కాపాడండి! శుక్చుణ్ణి పెళ్లి కూతురు శరీరంలోకి ప్రవేశిస్తుంది. పెళ్లి కూతురు అరుపు విని పల్లకీ మోస్తున్న వాళ్లు పల్లకీలోకి తొంగి చూస్తారు. వాళ్లు చూసేసరికి పెళ్లి కూతురు తన తలదించుకొని కూర్చుని ఉంటుంది. ఏదైనా సమస్య నాతో చెప్పండి. పల్లకీ మోసే అతను అలా అడిగిన తర్వాత కూడా పెళ్లి కూతురు ఏమీ మాట్లాడలేదు. పల్లకీ అతని మాటలు పట్టించుకోలేదు. మీరు ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? మీరు అరిచారు కదా, మరి ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. నువ్వు వదిలై, పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది. ఊళ్ళో ఉన్న ఇంట్లో నుంచి అరుపు వినిపించుంటుంది. పల్లకీ మోసే వాళ్లకు పెళ్లి కూతురు సమాధానం చెప్పలేదు. పల్లకీ మోసే అతను మళ్లీ పల్లకీ ఎత్తుతారు. ముందుకి నడుస్తారు. అన్నా, ఇంతకు ముందు కన్నా కాస్త ఎక్కువ బరువు అనిపిస్తుంది కదా పల్లకి. అలా మాట్లాడకు. పెళ్లి కూతురు వింటే తనకు కోపం వస్తుంది. పెద్దింటి అమ్మాయి కదా. పల్లకి రతున్ వాళ్ల ఇంటికి చేరుకుంటుంది. రతుల్ ఇల్లు రంగోలి, పువ్వులు ఇంకా దీపాలతో అలంకరించి ఉంటుంది. పల్లకీలో నుంచి రతుల్ పెళ్లి కూతురు ఇషిక దిగుతుంది. రతుల్ చెల్లెలు మోనిక తలుపు దగ్గర హారతి పళ్లం పట్టుకుని నిలబడి ఉంటుంది. హారతి తీయటం మొదలు పెడుతుంది. వదినా, మీ మొహం కాస్త పైకి చూపించండి. మోనిక అంత చెప్పిన తర్వాత కూడా రిషిత తన మొహాన్ని పైకి ఎత్తలేదు. మోనిక మొండికెయ్యకు, తను సిగ్గుపడుతున్నట్టుంది. మోనిక హారతిస్తుంది. తర్వాత పెళ్లి కూతురు ముందు కలశాన్ని పెడతారు. పెళ్లి కూతురు కలశాన్ని తన కాలితో తన్నుతుంది. పెళ్లి కూతురెప్పుడైతే కలశాన్ని తోస్తుందో కలశం గాలిలోకి ఎగురుతుంది. చాలా దూరంగా వెళ్లి పడుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మరుసటి రోజు ఉదయం రతున్ వాళ్ల ఇంట్లో అందరూ లేచినప్పుడు వాళ్లు చూసేసరికి ద్వారంలో తలకిందులుగా ఎర్రని కాలి గుర్తులు ఉంటాయి. ఈ ఎర్ర కాలి గుర్తులు తలకిందులుగా ఎందుకున్నాయి? వదిన ఇంట్లోపలికొచ్చింది. మరి వెళ్లి కాలి గుర్తులెందుకున్నాయి? ఒకవేళ తన కాళ్ళు తిరగేసలేవు కదా. శుభం మాట్లాడు. నా కోడలు దయ్యం కాదు, తన కాళ్ళు వెనక్కి ఉండటానికి. మరివి ఎవరి కాలి గుర్తులయ్యుంటాయి? నీ గుర్తుందామా? నిన్న రాత్రి వదిన కలశాన్ని తన్నినప్పుడు కలశం ఎంత దూరం వెళ్లి పడిందో? నిజానికి వదిన చాలా నెమ్మదిగా తోసింది. అదైతే నాకూడా గుర్తుంది. ఒకవేళ వదిన కాలు వెనక్కి ఉంటే అన్నయ్యకి చాలా ప్రాబ్లం అవుతుంది. కశ్మీర్కి వెళ్లాలనుకుంటే కన్యాకుమారికి వెళ్తారు. రతుల్ తన భార్య ఇషితా దగ్గరికి వెళ్తాడు. తన కాళ్లను దీర్ఘంగా చూస్తాడు. ఏంటంత దీర్ఘంగా చూస్తున్నావు? లేదు, ఏమి లేదు. ఊరికే పట్టేలు చూస్తున్నాను. చాలా బాగున్నాయి కదా. నేను స్వయంగా నీకోసం తీసుకొచ్చాను. నా కాళ్ళు వెనక్కున్నాయేమోనని నువ్వు చూడటం లేదు కదా. లేదు లేదు, కానీ నీకెందుకు అలా అనిపించింది? లేదు, ఇందాక మీరు బయట మాట్లాడుకుంటున్నారు కదా, కాలి గుర్తులు తలకిందులుగా ఉన్నాయని, అందుకని అడిగాను. అరే, అటువంటిదేమీ లేదులే. ఇవాళ రతుల్ ఇంట్లో మొదటి వంట ఫంక్షన్. ఇషిత అందరికోసం ఏదో స్వీట్ తయారు చేస్తోంది. అప్పుడే పక్కింట్లో ఉన్న మీను అక్కడికి వస్తుంది. రా మీను, సరైన సమయానికి వచ్చావు. ఇవాళ నా కోడలికి మొదటి వంట. నువ్వు కూడా తిని చెప్పు నా కోడలు ఎలా వంట చేస్తోంది అని. రతుల్, నువ్విక్కడెందుకు నిలబడ్డావు? వెళ్ళు, ఇషితాకి సాయం చెయ్యి. ఇప్పుడు ఆచారం తనది, దానికి నేనేం సహాయం చేయగలను? అయినా సరే, వంట చేసే పని నాది కాదు. రతుల్, ఏంటలా అంటావ్? మగాడు తింటాడు కాని వంట చెయ్యలేడా? అబ్బాయిలు ఎలాగైతే పుడతారో అమ్మాయిలు కూడా అలాగే పుడతారు. నువ్వేమనుకుంటున్నావు? భగవంతుడు ఆడపిల్లల్ని వంట సామాన్లతో పంపిస్తాడా? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే బదులు నేను కిచెన్కి వెళ్ళి ఇషితాకి సాయం చేయడమే మంచిది. రతుల్ వంటగదిలోకి ఇషితాకి సాయం చేయడానికి వెళ్తాడు. తను చూసేసరికి ఇషిత గరిట సహాయంతో కాదు, తను తన చేతులతోనే వేడివేడి పాయసం అందరికోసం వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి రతుల్ భయపడతాడు. ఏం చేస్తున్నావు నువ్వు? చెయ్యి కాలిపోతుంది. స్పూన్ దొరకలేదు, అందుకే చేత్తో తీస్తున్నాను. అప్పుడే మీను భర్త రాకేష్ తన కోసం వెతుకుతూ రతుల్ ఇంటికి వస్తాడు. ఎలా అనిపిస్తుందంటే మందు తాగి ఉన్నట్టు. మేను, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు?
రాత్రి 12 గంటలకి నువ్విక్కడేం చేస్తున్నావు? మళ్ళీ తాగొచ్చావు కదా, మత్తులో ఉన్నావు కదా. నేను మత్తులో ఉన్నానా లేక నువ్వు మత్తులో ఉన్నావా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? నేను నా స్నేహితురాల్ని కలవడానికొచ్చాను. కొంచెమైనా సిగ్గుపడు. రాత్రి వేళ తిరుగుతున్నావు, సిగ్గులేదా నీకు? రాకేష్ అన్నయ్య, నెమ్మదిగా మాట్లాడండి. ఎందుకు పాపం తనని విసిగిస్తున్నారు? నువ్వు మాట్లాడుకో, తను నా భార్య, నేనేమైనా మాట్లాడతాను. రాకేష్, నువ్వు రోజు తాగొస్తున్నావు. నన్నలా అనడానికి నీకే హక్కు లేదు. హక్కు లేదా? నువ్వు నా భార్యవే. నీ స్థానమేంటో నేనిప్పుడే చూపిస్తా నీకు. రాకేష్ మీను మీద చెయ్యి ఎత్తబోతాడు. అప్పుడే ఇషిత షుక్చున్ని రూపంలోకి మారుతుంది. షుక్చున్ని ఎర్ర చీర, విరబూసిన జుట్టు, ఇంకా కాటుకుతో నిండిన కళ్లను చూసి రతుల్ ఇంకా తన ఇంట్లో వాళ్లు భయపడతారు. షుక్చున్ని భయంకరమైన గొంతుతో నవ్వుతుంది. రాకేష్ వైపు ముందుకు వెళ్తుంది. ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి. షుక్చున్నీని చూసి మీను కూడా భయపడిపోతుంది. తన భర్త రాకేష్ నుండి దూరంగా వెళ్లిపోతుంది. షుక్చున్ని మళ్లీ మళ్లీ భయంకరమైన గొంతుతో నవ్వుతూ ఉంటుంది. తన భయంకరమైన నవ్వు ఊరంతా వినిపిస్తుంది. షుక్చున్ని రాకేష్ దగ్గరికి వెళ్తుంది. తన పీక పట్టుకుని తనని గాలిలోకి లేపుతుంది. రాకేష్ కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు వదిలేస్తాడు. షుక్చున్ని అందరి ముందు రాకేష్ రక్తం తాగుతుంది. రక్తం తాగిన తరువాత ఇషిత అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. మా వదిన షుక్చున్నియా? నా భార్య రక్తం తాగుతుందా? అన్నయ్య, రక్తం అందరి భార్యలు తాగుతారు. సమస్య ఏమిటంటే వదిన షుక్చున్ని. ఊర్లో అందరూ కూడా సర్పంచ్ ఇంటికి చేరుకుంటారు. రాకేష్ చనిపోయిన విషయం గురించి అందరూ చర్చించుకుంటారు. ఊర్లో వాళ్ళు భయంతో వణికిపోతూ ఉంటారు. సర్పంచ్ గారు, గత కొన్ని రోజులుగా చెట్టు దగ్గర షుక్చున్ని కనిపించడం లేదు. మేమనుకున్నాము తను ఊరు వదిలి వెళ్ళిపోయింది అని. కానీ తను నా భార్య శరీరంలోకి ప్రవేశించింది. అది నీకెలా తెలుసు? నీ భార్య శరీరంలో షుక్చున్ని ఉందని? నిన్న నేను నా కళ్ళతో చూశాను. వీరబోసిన జుట్టు, కాటుకుతో నిండిన కళ్ళు చాలా భయంకరంగా కనిపించింది. అయితే నువ్వు మేకప్ లేకుండా చూసుంటావులే. లేదు సర్పంచ్ గారు, తను అందరి ముందు రాకేష్ని చంపి తను రక్తాన్ని తాగింది. సర్పంచ్ ఆ మాట వినగానే భయపడిపోతాడు. అప్పుడే ఊర్లో ఒక వ్యక్తి రాము అతని దగ్గరికి వస్తాడు. సర్పంచ్ గారు, త్వరగా పదండి. ఆనంద్ తన ఇంట్లో మళ్ళీ హంగామా మొదలుపెట్టాడు. అరే, ఇప్పుడు ఆ పిచ్చోడు ఏం చేసుంటాడో ఏమో. ఆనంద్ తన భార్యని బాగా కొట్టాడు. ఆమె పంచాయతీ పెట్టింది. సరే, పదండి వెళదాం. సర్పంచ్ ఇంకా రాము ఆనంద్ ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు చూసేసరికి ఆనంద్ భార్య రుమా వాకిట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. రుమా, ఏంటి డ్రామా? ఊరంతట్లో ఏ మహిళ కూడా ఎటువంటి ఫిర్యాదు చేయదు. ప్రతిసారి నువ్వే ఎందుకు హంగామా చేస్తున్నావు? నేను హంగామా చేస్తున్నానా? ఆనంద్ నన్ను కొట్టాడు, చూడండి గుర్తు. నోర్మోయ్, నిన్నేదో నేను ఒక మాట అన్నాను, దానికి ఊరంతటిని పిలిచావా? అయ్యో వదిన, భర్త అప్పుడప్పుడు చేతి వాటం చూపిస్తూ ఉంటాడు. ఎందుకు అంతగా ఏడుస్తున్నావు? అంటే భార్య జీవితానికి అసలు విలువే ఉండదా? చూడమ్మా, ఇంటిని చూసుకోవడం ఆడదానే లక్షణం. నువ్వు మాటిమాటికి ఎందుకు గొడవ పడుతున్నావు? సర్పంచ్ గారు, మీరు నన్ను తప్పు పడుతున్నారు. నిజానికి ఆనంద్ నన్ను కొట్టాడు, నేను తనను కొట్టలేదు. రతుల్ తన భార్య ఇషితాతో పాటు ఇంట్లో కూర్చుని ఉంటాడు. అప్పుడే ఇషిత గట్టిగట్టిగా భయంకరమైన గొంతుతో నవ్వుతూ ఉంటుంది. రతుల్ ఇషితా వైపు చూస్తాడు. తను చూసేసరికి తను షుక్చున్ని రూపంలోకి మారి ఉంటుంది. షుక్చున్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. తను గాలిలో ఎగురుకుంటూ ఆనంద్ ఇంటివైపు వెళ్తుంది. తన వెనకాలే రతుల్ కూడా పరిగెడతాడు. షుక్చున్ని ఆనంద్ ఇంటికి చేరుకుంటుంది. తనని చూసి ఆనంద్ భయపడతాడు. షుక్చున్ని ఆనంద్ దగ్గరికి వెళ్తుంది. ఎవరైనా కాపాడండి. ఆనంద్ని కాపాడ్డానికి బదులు అక్కడ్నుంచి అందరూ దూరంగా పారిపోతారు. షుక్చున్ని ఆనంద్ పీక పట్టుకుని తనని గాలిలోకి లేపుతుంది. కొన్ని క్షణాల్లోనే ఆనంద్ ప్రాణాలు వదిలేస్తాడు. సర్పంచ్ దూరంగా నిలబడి షుక్చున్నీని దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. తను మీరా కదా? ఏంటి సర్పంచ్ గారు, మన మేరానా?